కాసేపట్లో సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మెజిస్టీరియల్ విచారణ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరగనుంది. ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయానికి సాయికృష్ణ తల్లి చేరుకున్నారు. ప్రజల నుంచి సమాచారం కోరుతూ మెజిస్టీరియల్ విచారణ చేపట్టారు. సమాచారం తెలిసిన వారు హాజరై సాక్ష్యాలు సమర్పించాలని ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. అయితే అంతకుముందు జ్యుడిషియల్ విచారణ కోరుతూ రెండో ఏసీఎం కోర్టులో సాయికృష్ణ తల్లి పిటిషన్ వేయగా సిట్ కౌంటర్ వేసింది. జ్యుడిషియల్ విచారణ అక్కర్లేదంటూ పిటిషన్ దాఖలు చేసింది. బీఎన్ఎస్ చట్టానికి లోబడే కలెక్టర్ మెజిస్టీరియల్ విచారణ చేస్తున్నారని కోర్టుకు తెలిపింది. కృష్ణలంకతో పాటు విజయవాడలోని అన్ని పిఎస్ల సీసీ కెమెరాల పర్యవేక్షణ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలన్న విజయలక్ష్మి అభ్యర్థనపైన సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసుతో సంబంధం లేని సీసీ కెమెరాల ఫుటేజ్ కోరడం సరికాదని వాదించింది. సిట్ సేకరించిన స్టేట్మెంట్లను కోర్టులో భద్రపరచాలని విజయలక్ష్మి లాయర్ కోరారు. లేదంటే స్టేట్మెంట్లు ఇచ్చిన వారు వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉందన్నారు. సాక్షులు పోలీసులే, విచారించేది పోలీసులేనని, భవిష్యత్తులో పోలీసుల ప్రాసిక్యూషన్స్ ఎదురు తిరిగే ఛాన్స్ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు విజయలక్ష్మి లాయర్లు. రైట్, ఇక మరి కాసేపట్లో సాయికృష్ణ కేసుకు సంబంధించి మెజిస్టీరియల్ విచారణ కొనసాగనుంది. ఇప్పటికే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కూడా చేరుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి మెజిస్టీరియల్ విచారణ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఈ విచారణ కూడా జరుగుతూ ఉంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆర్డీఓ కూడా చేరుకున్నారు. విచారణ ప్రారంభమైంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి విచారణ చేయాలని చెప్పి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ప్రధానంగా చనిపోయినటువంటి సాయికృష్ణ శవం మాయం వ్యవహారంపై ఈ విచారణ చేయాలని చెప్పి ఆర్డీఓని విచారణ అధికారిగా కూడా నియమించారు. బిఎన్ఎస్ఎస్ చట్టంలో పేర్కొన్న విధంగా అధికారుల ద్వారానే కలెక్టర్ ఈ ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ఉత్తర్వుల మీద అటు సిట్ అధికారులు కూడా సవాలు చేస్తూ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సాయికృష్ణ మృతి మీద జ్యుడిషియల్ విచారణ అక్కర్లేదని సిట్ అధికారులు ఆ పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే విజయలక్ష్మి వేసిన పిటిషన్కి సంబంధించి ఇప్పటికే సిట్ ఒక వైపున విచారణ చేస్తున్న నేపథ్యంలో మరోవైపు ఈ జ్యుడిషియల్ విచారణ జరిగితే గనక పూర్తి స్థాయిలో రెండు వేరువేరుగా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ విచారణకు హాజరు అవుతున్న వాళ్ళు అటు మళ్ళీ మా దగ్గరికి సిట్ అధికారుల దగ్గరకు వచ్చిన స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి విచారణ అవసరం లేదనే విషయాన్ని సిట్ అధికారులు తాము వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అదేవిధంగా కస్టోడియల్ మృతి మీద జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మాత్రమే విచారణ నిర్వహించాలని చట్టంలో లేదనే విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. మెజిస్టీరియల్ విచారణలో జాప్యం చేసేందుకే ఈ పిటిషన్ని వేశారు. అందుకని దీన్ని ఆపుతూ ఆదేశాలు ఇవ్వాలని చెప్పైతే సిట్ అధికారులు ఈ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్తో పాటు ఇతర పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాల నిర్వహణ మీద కమిటీలు రికార్డులు సమర్పించాలని కూడా విజయలక్ష్మి పిటిషన్ దాఖలు చేసింది. దాని మీద కూడా సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. దర్యాప్తులో ఉపయోగపడని అనవసర రికార్డులు సమర్పించాలని కోరటం సరికాదని కూడా పేర్కొన్న నేపథ్యంలో విజయలక్ష్మి వేసినటువంటి జ్యుడిషియల్ విచారణ జరపాలనే దాని మీద అవసరం లేదని వేసిన సిట్ పిటిషన్ ఏదైతే ఉందో కౌంటర్, దానికి సంబంధించి విచారణ సోమవారం మ్యాజిస్ట్రేట్ కోర్టు అయితే విచారణ జరపబోతోంది. కానీ ఇవాళ ముందుగానే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తీసుకున్నటువంటి ఆదేశాల ప్రకారం అయితే ఒకవైపున మెజిస్టీరియల్ విచారణ అయితే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైంది. విచారణ అధికారికి ఆర్డీఓ ఉన్నారు. సాయికృష్ణ మరణం, ఆ తర్వాత మృతదేహం మాయం, ఈ అంశాల మీద విచారణ అయితే జరగబోతా ఉంది. తమ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు కానీ ఏమైతే అంశాలు గుర్తించారు వీటన్నిటిని కూడా సాయికృష్ణ తల్లే కాదు ఎవరి దగ్గర ఆ వివరాలు ఉన్నా కూడా తమకు అందజేయాలనేది మెజిస్టీరియల్ విచారణలో భాగంగా ప్రకటన ద్వారా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తెలిపిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి అంబటి రాంబాబు కూడా గతంలో కొన్ని ఫొటోస్ను కూడా విడుదల చేశారు. ఆయన కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.